రాష్ట్రంలో మనం ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని చూసాం. అలాగే రాష్ట్రాన్ని నాశనం చేశాడు. 20 ఏళ్ళు వెనక్కిపోయింది మన రాష్ట్రం. ఎవరికి ఏమి లేదు, ఉండటం దోసుకోవటం. ముందుకు లిక్కర్ నిన్న వేసుకెళ్ళారుగా, పేరేంటి, నితిన్ రెడ్డిని వేసుకెళ్ళారు. ఇవన్నీ ఎన్నో వేల కోట్ల రూపాయలు దోచాడు నాన్న. అంటే మద్యం వాళ్ళే తయారు చేసి అమ్మారు కదా, అంటే అసలు ప్రజల ప్రాణాలు అంటే వాళ్ళకి లెక్క ఉందంటారా? మొత్తం ఆయనే ఎత్తుకుపోయాడు కదా మద్యం దోచింది అన్ని. మొత్తం ఆయన ఎత్తుకెళ్ళాడు, పిచ్చి మందు అమ్మాడు, జనాలు నాశనం చేశాడు. అయ్యి అన్నాడు ఇవి అన్నాడు, ఏమి లేదు, అయిపోయింది. 11 సీట్లకి పరిమితమైంది. ఆ 11లో ఒకటి కూడా వస్తా రాదు రేపు వాడిది కూడా. అసలు స్కామ్ అనేది జరగలేదు, దాంట్లో జగన్ ఉన్నాడు అంటారా? ఎందుకు లేడు? చేసిందే స్కాన్ అయింది జగన్దే. రెండోవాడు ఎవడు ఉంటాడు? వాళ్ళు ఎంత చెప్తాను జరిగింది ఆ పరిపాలనలో. వాళ్ళు ఉండారు, కొడాలి నాని ఉన్నాడు, పేరు నాని ఉన్నాడు, రోజా ఉంది. వీళ్ళందరూ స్కాన్ చేసిన వాళ్ళే. రుచికొండని ఎంత నాశనం చేశారు రాష్ట్రం. 550 కోట్ల రూపాయలు దేవుడు బాబు గారి సొమ్ము. అది దేనికి ఉపయోగమైంది? ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారికి. అంటే రాష్ట్రంలో అయితే వరుసగా స్కామ్లు అయితే చేస్తా ఉన్నారు. వైసీపీ వాళ్ళు వస్తా, బయటకు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అంటే ఈయన పేరేంటి, స్పీకరు బొత్స సత్యనారాయణ, ఈయన ఓటేసుకుని నవ్వుకుంటున్నారు కదా, అయ్యన్న పాత్రుడు. రేపు ఒకళ్ళు మొత్తం ఇందుట్లోకి వచ్చేస్తారు. వచ్చినా తిట్టినాడిని చేర్చుకోకూడదు. ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు తిట్టినాడిని చేర్చుకోకూడదు. మనకి యాంటీగా ఉండాలి అందరినీ. మన ఎన్ని చేశారు వాళ్ళందరూ? ఒకటి కాదు నన్ను అందరినీ ఒకళ్ళని వచ్చానండి కొట్టే, ఒకళ్ళు కాదులే, వీళ్ళందరినీ కొట్టినాళ్లే కదా వాళ్ళు. రఘురామకృష్ణరాజుని వాసిందా కొట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నాడు కానీ, లేకపోతే జగన్ గారు ఎన్నాళ్ళు ఉండడు, బయటికి వెళ్ళిపోతాడు. అంటే ఇంకో 3 సంవత్సరాలు అయితే చాలు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం అంటున్నారుగా. అంటున్నాడు, నేనే అధికారం వస్తే గొడ్లోడు తెస్తా అన్నాడు. ఎవడు గొడ్లోడు తెస్తాడంట? రోడ్డు మీద గొడ్లోడు తీసుకొడతాను అంటున్నాడు. ఎవరిని కొడతాడంట? పరిపాలన చేతకానాడేగా. 151 సీటు ఇచ్చినాడు, 11 సీట్లు పడిపోయింటే పరిపాలన చేతకాగే పోయింది. అది అంటే ఎట్లాంటి అవినీతి అంతా చంద్రబాబుకే సాధ్యం, ఏం చేయలేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అసలు అవినీతి చేత అయితే ఇన్నిసార్లు ముఖ్యమంత్రి ఎందుకు అవుతాడు? 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఏం అభివృద్ధి అనేది చేయలేక చంద్రబాబు ఎట్లాంటివి చేస్తున్నాడు, అరెస్టులు చేస్తున్నాడు అంటున్నాడు. పోలవరం కడుతున్నాడు. 5 ఏళ్ళలో చెంచాడు, మట్టేసాడు. దాంట్లో పోలవరం డ్యామ్ కదా, 28 కల్లా అప్పచెప్పేస్తానన్నాడు డ్యాము. రాజధాని ఇంకో పీరియడ్ వస్తే పుల్ అయిపోద్ది. ఇంకేం సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. రేపు ఆగస్టు 15వ తారీఖు బస్సు ఇస్తున్నాడు. ఏది జిల్లాకి ఆడాళ్ళకి మహిళలకి అందరికి ఉచిత బస్సు అన్నాడు. 3 గ్యాస్ సిలిండర్లు వేస్తున్నాడు. ఇంకా చేసిందండి అన్నీ జరుగుతున్నాయి కదా. పిల్లలు అమ్మఒడి పిల్లలు వేసాడు. రైతులు వేస్తాడు రేపమ్మాపు. అంటే బలవంతంగా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటున్నాడు అంట అమరావతి కట్టడానికి. రాసుకునేది రైతులు ఎందుకు ఇస్తారు? రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చినాళ్లే కదండి. ఇదివరకు ఏమో మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాడు, కొంత స్వచ్ఛందంగా ఇస్తామని వస్తున్నారు. రేపు ఎయిర్పోర్ట్ పెట్టాలని ఉందాడా? అంటే 3 సంవత్సరాల్లో కాదుగా 30 సంవత్సరాలు కూడా కట్టలేడు అంటున్నారుగా. 30 సంవత్సరాల్లో కట్టలేని అనుకుంటే ఉంది, చేసేవాడు ఉన్నాడు కదా. వాళ్ళైతే 3 సంవత్సరాలు కదా. ఇప్పుడు వాడు ఎన్ని 3 రాజధాని ఆడు, 1 రాజధాని కట్టాడా? అక్కడ అన్నాడు, ఎక్కడన్నా నాటకం ఆడాడు, అంతా అయిపోయింది. అంటే అధికారంలోకి రాగానే రపరప నరుకుతా అంటున్నారు. అధికారంలోకి రేపు వస్తే రపరప రోడ్ల మీద, నడి రోడ్డు మీద గొడ్లోడు తీసి జగన్ వస్తే అసలు ఏముండదండి. జగన్ ఎందుకు వస్తాడండి? ఆయన సీటు ఆయనకి వెళ్తాడో లేదో నమ్మకం లేదు. ఈసారి 11 కూడా వచ్చే అవకాశం లేదంట కాదు. ఆయన సీటు వస్తారో అదో చూసుకోమని రేపు పొద్దున. ఆమె పేరేంటి, మాధవరెడ్డి ఆమె ఆమె 7 సీట్లు. ఇప్పుడు ఇదివరకు 1 సీటు రా అక్కడ కడపలో 7 సీట్లు పరిమితం చేసుకున్నాడు. ఆ 1 కూడా 3 కూడా వాళ్ళకి ఈసారి. ఆ జగనే రాడు. అంటే ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు గెలిచే అవకాశం లేదన్నారు. అన్నాడు, వెళ్ళి నాకుతున్నాడు గుడివాళ్ళకి వెళ్ళి కూర్చుని. మొన్న వెళ్ళాడు, మీ వాల్ పోస్టులు వేసారు, చూసేవాలేదు. చంద్రబాబు నాయుడు గారు బూట్లు నాకుతా కూర్చున్నాడు. ఇక అట్టాగే ఉండదు పరిపాలన అంటే. ఇక అదేం లేదు, మాట్లానండి. 3 నెలలు కాదు, ఏడికి వస్తారు, ఇంకెక్కడికి వస్తారండి ఎవళ్ళైనా? ఎవరు వచ్చేది లేదు, ఏమి లేదు. ఇక వాళ్ళు అయిపోయారండి, ఎవరు లేరు. ఈడేమో ఇప్పుడు ఎవడు గన్నవరం వాడు వంశీ ఏమయ్యాడు? కాళ్ళు రాట్లా చేతమ్మట. ఆ మాటలు అంటాం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు? ఇలా ఖర్జూర నాయుడు, కుప్పం నాయుడు ఇవన్నీ వాళ్ళకి ఎందుకు? వాళ్ళని అంటాం ఎందుకు? ఆమెను అన్నాడు, అమ్మ బూతులు తిట్టినట్టే కదా ఆమె గారిని. అంటే ఎట్లాంటి పార్టీని మీరైతే ఎప్పుడైనా చూసారా? ఈ పార్టీని ఎప్పుడు చూడలే.
అమ్మమ్మమ్మ ఇన్నేళ్ళలో మాకు ఎప్పుడు తెలియదు. మేము దాదాపు 60 ఏళ్ళ మట్టి ఓట్లు చూస్తున్నాం కానీ 76 ఏళ్ళు నాకు 60 ఏళ్ళ మట్టి రాజకీయం చూస్తున్నాం కానీ కాంగ్రెస్ లో కూడా న్యాయంగా రాజశేఖర రెడ్డి బాగా చేశాడు, దాన్ని ఏమంటారు విమర్శించలే. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇదివరకు ఆయన చేశాడు, ఈయన చేశారు, మామూలుగా మాట్లాడుకున్నాడు, బూతులు తిట్టుకోలేదుగా. అంటే మళ్ళీ అయితే అధికారంలోకి వచ్చే అవకాశం లేదా? అసలు అపోయిన ఆయన గెలిచి రమ్మని మనం, ఆయన గెలిచి రమ్మని మనం వచ్చేప్పుడు చెప్పను మనండి.